అందరికీ నమస్కారం అండి. నేను మీ ఉమామహేశ్వరిని. అందరికీ నమస్కారం. నేను చేశాను. 'బిగ్ బాస్' ముచ్చటండి సోమవారం జరిగింది. చెప్పుకుందామండి. ఎందుకంటే లాంగ్ వీడియో చేసేదాన్ని కొంచెం ఎవరు చూడట్లేదని చెప్పి షార్ట్ వీడియో చేస్తున్నాను. లాంగ్ వీడియోలో అయితే ఎక్కువ టైం ఉంటది కదా! షార్ట్ వీడియో చేస్తున్నానండి. కొంచెం చూడండి. అంటే నామినేషన్స్ జరిగాయి గదండీ! తనూజాదే మొత్తం అంతా గేమ్ ఆడించిందంతా తనూజ అయింది. ఎందుకంటే కెప్టెన్ కాబట్టి ఆవిడ ఎవరికైతే అవి స్టిక్కర్ లాంటివి ఉన్నాయి గదండీ! ఇద్దరిని నామినేషన్ చేయొచ్చు, ఒకరిని నామినేషన్ చేయొచ్చు అనేది వాళ్ళు తనూజ ఎవరికిస్తే వాళ్ళే నామినేట్ చేయాలనమాట. తనకు గూడా బానే ఇచ్చింది. అందరిని కరెక్ట్‌గానే ఇచ్చింది అందరికి. కాకపోతే ఏంటంటే, రీతు మాత్రం సంజన గారిని నామినేట్ చేయడం నాకు నచ్చలేదండి. ఎందుకంటే, మొత్తం గేమ్ అంతా స్పాయిల్ అయింది రీతు వల్లనే. కానీ సంజన గారిని బ్లేమ్ చేస్తూ సంజన గారిని నామినేట్ చేసింది. ప్రతి వీక్‌లోనూ సంజన గారిని ఏదో రకంగా నామినేట్ చేస్తున్నారు. కావాలని కూడా నామినేట్ చేస్తున్నట్టు అనిపించింది. తర్వాత డెమోన్ పవను రీతుని నామినేట్ చేశాడు. అది అనుకోకుండా చేయాలనుకుని చేశాడు. మళ్ళీ కవర్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇదంతా ఒక పెద్ద యుద్ధం జరిగింది చూసావమ్మా? ఓ ఒక్క పే ఎంత చాలా సేపు గొడవ జరిగింది ఆళ్ళిద్దరికి. రీతుకిను, డెమోన్‌కి ఏడుపులు మొత్తం అంతా హౌస్ అంతా అల్లకల్లోలం చేసింది రీతు. కాకపోతే ఏంటంటే, ఇదంతా అయిపోయిన తర్వాత బిగ్ బాస్ ఏమని చెప్పారు? అదేంటి కెప్టెన్‌కి ఎవరినైనా ఒకళ్ళని సేవ్ చేసే అవకాశం ఉందని చెప్పారు. కెప్టెన్ ఈజీగా రీతుని సేవ్ చేసేసింది. ఇదంతా జరిగిన డ్రామా అంతా వృధా అయిపోయిందనమాట. నామినేట్ చేస్తే ఉంచితే బావుండేది. ఈసారైనా ఎలిమినేట్ అయ్యేది రీతు. కాకపోతే ఏంటంటే తప్పించుకుంది నామినేషన్స్ నుంచి. మిగతా వాళ్ళందరికీ అంటే మీకెవరైతే ఇష్టమో వాళ్ళని కొంచెం ఓటింగ్ చేయండి. నాకు సంజన గారు ఇష్టం, ఇమాన్యుయల్ ఇష్టం. కాకపోతే ఏంటంటే ఇమాన్యుయల్ గారికి బానే ఓటింగ్ ఉంటది. సంజన గారికి ఓటింగ్ చేస్తున్నాను. మీరెవరికి ఓటింగ్ చేస్తున్నారో కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేసి మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఉంటానండి.